రవి, ప్రియా చాలా మంచి స్నేహితులు. వాళ్ళ ఇళ్ళు పక్కపక్కనే ఉండటంతో రోజూ ఉదయం కలిసే బడికి వెళ్లేవాళ్లు. సాయంత్రం కలిసే ఇంటికొచ్చేవాళ్లు. దారిలో కబుర్లు చెప్పుకోవడం, ఒకరి టిఫిన్ ఒకరు పంచుకుని తినడం వాళ్లకు అలవాటు. కాని ఒకరోజు ఉదయం ప్రియా ఎంతసేపు ఎదురుచూసినా రవి రాలేదు. బడికి లేటవుతోందని ప్రియా ఒక్కతే దిగులుగా నడవడం మొదలుపెట్టింది. రవి పక్కన లేకపోవడంతో ఆ దారి చాలా పెద్దగా, ఏమీ చప్పుడు లేకుండా అనిపించింది. క్లాసులో రవి కూర్చునే బెంచ్ ఖాళీగా ఉండటం చూసి ప్రియాకు మనసంతా భారంగా అయిపోయింది. టీచర్ చెప్పే పాఠాలు ఏమాత్రం బుర్రకెక్కలేదు. లంచ్ టైంలో కూడా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా కూర్చుంది. కాసేపటికి టీచర్ చెప్పారు, రవికి ఒంట్లో బాలేదని, మంచి జ్వరంతో ఉన్నాడని. ఆ మాట వినగానే ప్రియకు చాలా కంగారేసింది. బెల్ కొట్టగానే సరాసరి రవి వాళ్ల ఇంటికి పరిగెత్తింది. మంచం మీద నీరసంగా పడుకున్న రవి ప్రియాను చూడగానే కళ్లల్లో మెరుపు వచ్చింది. ప్రియా తన బ్యాగ్లోంచి నోట్స్ తీసి, ఏం కంగారు పడకు రవి, ఈ రోజు క్లాసులో పెద్దగా ఏం చెప్పలేదు అంటూ అతని పక్కన కూర్చుంది. ఆ రోజు క్లాసులో జరిగినవన్నీ ఒక్కొక్కటిగా చెప్పి, బడిలో జరిగిన ఒక తమాషా విషయం చెప్పి రవిని నవ్వించింది. ప్రియా రావడంతో, తన కోసం అంత దూరం రావడంతో రవికి సగం జబ్బు తగ్గినంత హాయిగా అనిపించింది. అతని ముఖం వెలిగిపోయింది. ప్రియ ఇంటికి వెళుతున్నప్పుడు ఆమె మనసు ఎంతో తేలికగా ఉంది. నిజమైన స్నేహం అంటే ఎప్పుడు నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడమే కాదు, కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని చెప్పకుండానే చేతల్లో చూపించడం అని ఆ రోజు ప్రియకు తెలిసొచ్చింది.